కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభు, నీకే వందనాలు. నీకు సాధ్యమైనటువంటిది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడవు ప్రభు, నీకే స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నీ సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన సమయం కొరకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. In the mighty name of Jesus, in the mighty power of Jesus, Rabashiklo Rishandara Kandara Yara Shikandara Purimamara Shandara, Hallelujah. Raushal Rasikara Maitandar Rosi, Jesus Sikalvari, Liberation of the Risham of the Risha, Hallelujah. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మా మధ్యకు వచ్చి నాతో మొత్తం మీరు మాట్లాడండి ప్రభా. మీ మాట ద్వారా మమ్మలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మీ మాట ద్వారా మమ్మలను ప్రభా నా తండ్రి తృప్తిపరుస్తున్నందుకే స్తోత్రాలు. మీ మాట ప్రభా మమ్మలను నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ప్రభా స్థిరపరుస్తున్నందుకే స్తోత్రాలు. నీ వాక్యం ప్రభా బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా మమ్మలను స్థిరపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, మరియు ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును కలుగ చేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకు మాకు దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి మన పట్ల అనేక మేలులను చేసి గతకాలం అంతా కూడా మనల్ని పోషించి ఆదరించి కృప చూపించి ఈ రీతిగా ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి ఏమించి మనం రుణం తీర్చుకోలేము. మనం ఎంతైనా రుణస్తులమే నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు కదా, మరి ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి గలిలయలో కానా అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు ప్రభు యొక్క తల్లి ఆహ్వానించబడ్డారు. యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. అక్కడ ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పింది. చెప్పినప్పుడు ఆయన ఏమంటారు అంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆయన సమయం ఇంకా అంటే ఆ ద్రాక్షారసం అయిపోయిందని యేసు ప్రభు యొక్క తల్లి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు యేసు ప్రభు అంటారు, నా సమయం ఇంకా రాలేదు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి. అయితే మనకి నిర్ణయించబడినటువంటిది ఏదైనప్పటికీ కూడా ఏ కాలంలో జరగాలో ఆ నిర్ణయించబడినటువంటి కాలంలో జరగటానికి అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళన
ఆయన సమయంలో జరగటానికి ఆయన చేతిలో ఉన్నాయి ఆ కాలము, ఆ సమయం. మనం ఏమనుకుంటాము అంటే మరి ఇంకా జరగలేదు అనుకుంటా ఉంటాం, దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆయన నిర్ణయించినటువంటి కాలం వచ్చినప్పుడు, ఆయన నిర్ణయించినటువంటి సమయం వచ్చినప్పుడు, అవి కన్ను మూసి కన్ను తెరిచే లోపల రెప్పపాటున ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబషీలో రిషందర రికందర కొరియరా షికందర కొరిమర షందర హల్లెలూయా. ఏదైనప్పటికీ కూడా ఆ కాలాలు, సమయాలు కూడా తండ్రి చేతిలోనే ఉన్నాయి అంటుంది దేవుని యొక్క వాక్యములో. మరి ఆ సమయం, ఆ కాలం ఆయన చేతిలో లేకపోతే మరి ఇంకా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు ఏది జరిగించాలన్నా ఆయనే ఆ సమయానికి జరిగిస్తాడు, ఆ కాలానికి జరిగిస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే తగిన సమయం కొరకు మనం కూడా ఎదురు చూడాలి. ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన నిర్ణయించినటువంటి కాలం కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే కాలాలు, సమయాలు తండ్రి చేతిలో ఉన్నవని చెప్తూ వస్తున్నారు. అయితే యెహోవాను వెతుకుటకు ఇదే సమయం అంటుంది దేవుని యొక్క వాక్యం. దేవుని వెతకాలి, మరి ఆయన దొరుకు కాలం అందే వెతకాలి. ఆయన వెతకటానికి ఇదే సమయం కనుక మనం వెతికే వరంగా ఉండాలి. ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చాడు. అయితే మనల్ని వెతుకుంటూ వచ్చినటువంటి ఆయన్ని మనం విడిచిపెట్టేశాము. కానీ మనల్ని వెతుకుంటూ ఆయన వచ్చాడు, మనం ఆయన్ని వెతకట్లా, మనం ఆయన్ని వెతికే వరంగా ఉండట్లా. ఆయన దొరుకు సమయం అందే మనం వెతకాలి కనుక ఆయన మరి మనకు ప్రత్యక్షం అవ్వాలి కనుక ఆయన ప్రత్యక్షమై మన మీద నీతి వర్షం కురిపించాలి కనుక తర్వాత ఇదివరకు ఎన్నడూ దున్ననటువంటి మరి బీడు భూములను దున్నాలి కనుక మరి ఆయన సమయం కొరకు, ఆయన కొరకు మరి ఎదురు చూసేటువంటి వరంగా ఉంటున్నాం కనుక ఆయన యొక్క రాకడ ఎప్పుడో అని మనం ఎదురు చూస్తున్నాం కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వెతకాలి. ఆయన వెతికితే మనకి చాలా ఆశీర్వాదం ఉంది. నశించిపోతున్నాను మనల్ని వెతికి రక్షించడం కోసం వచ్చారు. మనమైతే ఆయన వెతకట్లేదు, మనమైతే ఆయన్ని వెతకట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం పాపంలో పడి ఉంటున్నాం. ఆ పాప శాపం నుంచి, ఆ చెడుతనాల నుంచి, మన యొక్క అబద్ధాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించి తన బిడలుగా చేసుకున్నాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చి. అటువంటి దేవుణ్ణి మనం వెతకాలి. ఎలా వెతకాలి? ఆయన దొరికేటువంటి సమయంలో వెతకాలి. దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం కనుక మనం వెతికేటువంటి వరంగా ఉండాలి. నీతి ఫలించినట్లుగా మనం విత్తనం వెయ్యాలి. ప్రేమను కోతని మనం కొయ్యాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎప్పుడు నీతి ఫలించేటట్లుగా విత్తనాన్ని వేసి ప్రేమ అనేటువంటి కోతను కోసినప్పుడు మరి ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతామో, ఆయన వెతకడానికి ఇదే సమయం అనుకుని మనం ఆయన్ని వెతుకుతామో అప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనలో ఉన్నటువంటి నీతి ఫలిస్తుంది. మరి అలాగే ఆ కోతను మనం కోస్తాం, విత్తనాన్ని వేస్తాం. ఆ విత్తనం మన నీతి ఫలించినట్లుగా ఆ విత్తనం కూడా ఫలించేటువంటిదిగా ఉంటుంది. అప్పుడే మనం ప్రేమ అనేటువంటి కోతను కూడా కోసేటువంటి వారంగా ఉంటాం. అవునున్న ప్రియమైన వాళ్ళరా, కనుకనే ఆ సమయం, కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక దేవుణ్ణి వెతకటానికి ఇదే సమయం కనుక మనం ఈ లోకంలో ఎన్నెన్నింటినో వెతుకుతాం, కానీ దేవుణ్ణి వెతకలేము. దేవుణ్ణి వెతకలేనటువంటి వారంగా ఉంటున్నాం. మరి ఆయనను వెతకాలి. పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతూ ఉంది. అబ్బా, సమయం చాలా గతించిపోతూ ఉంది. ఈ పొట్టు గాలికి ఎగిరిపోతే అది ఎక్కడికో ఎగిరిపోతుంది కదా, గాలిలో ఎగిరిపోతుంది. అది మనకి ఆ పొట్టు ఎక్కడికి పోయిందో మనకు తెలియదు కదా. అలాగే సమయం అంతా గతించిపోతూ ఉంది. గతించిపోయినటువంటి ఆ సమయం మరలా తిరిగి రాదు. ఆ గతించినటువంటి సమయం మరలా తిరిగి రాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం పోగొట్టుకున్నటువంటి సమయం యొక్క విలువ ఎంతో, ఆ సమయం ఎంతో విలువైనటువంటిది. మనం మరి
వృధా చేసుకున్నటువంటి ఆ సమయం చాలా ముఖ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటి సమయం. మనం డబ్బును పోతే డబ్బును సంపాదించుకుంటాం, ఆరోగ్యాన్ని పోతే ఆరోగ్యాన్ని కూడా సరి చేసుకుంటాం. కానీ సమయం పోతే సమయం మరలా తిరిగి రాదు. గడిచినటువంటి దినాలన్నిట్లో మనం దేవునికి ఎంత సమయం ఇచ్చామో, దేవునిలో ఏ రీతిగా ఎదుగుతున్నామో, ఆయన సమయం మనకి ఇచ్చినప్పుడు ఆయన కొరకు ఎలా జీవిస్తున్నామో, మరి ఆయనని ఎలా వెంబడిస్తున్నామో అని మనం ఆలోచన చేస్తే ఆ సమయం అంతా కూడా వ్యర్థమైపోయింది. అందుకనే సూర్యుడి కింద జరుగుతున్న సమస్తము కూడా వ్యర్థం వ్యర్థం అంటాడు ఎవరు? ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు. అయితే మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థంగానే కనపడుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతా వ్యర్థమే. వ్యర్థమైనటువంటి వాటి కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాం, కానీ మరి దేవుని కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. దేవుని కోసం సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని కోసం సమయాన్ని ఎప్పుడైతే ఇవ్వలేనటువంటి వారంగా ఉంటున్నామో, సమయం అంతా గతించిపోతూ ఉందో, మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయినట్లే. మనం చేసే భక్తి అంతా కూడా అటు ఇటు కానీ భక్తిని మనం చేస్తున్నటువంటి వారమే. అయితే అవద్దు, లేకపోతే ఇవ్వద్దు అనేటువంటి, అయితే లోకం లేకపోతే దేవుడు. కానీ వెచ్చగానన్నా ఉండు, నువ్వు వెచ్చగానన్నా ఉండు. అయితే అటు ఇటు కాకుండా ఉంటే చల్లగా అన్నా ఉండు, అటు ఇటు కాకుండా నులువెచ్చగా ఉంటే నీ ముఖాన్ని ఉమ్మవేస్తానంటున్నాడు దేవుడు. నా ప్రియమైన వాళ్ళరా, మనం కలిగిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మన పట్ల ఎంతో తన దయను, తన జాలిని, తన కరుణను కురిపిస్తున్న దేవుడు. ఈ సమయంలో లేనటువంటి వారు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. మరి ఈ సమయాన్ని ఇచ్చినప్పుడు ఈ సమయానికి తగినట్లుగా మరి ఆయనను వెతుకుతున్నామా? ఆయన వెతకడానికి ఇదే సమయం అనుకుంటున్నామా? ఈ సమయం మరి గతించిపోతుంది కదా. గతించిపోతున్నప్పటికీ కూడా మరి మనకు పోయినటువంటి మరి సమయం, గడిచినటువంటి సమయం రాదు అని మనకు తెలిసినప్పటికీ కూడా వ్యర్థంగానే మనం పోగొట్టుకుంటున్నాం. వ్యర్థంగానే కాలక్షేపం చేస్తున్నాం. ఈ లోకంలో వ్యర్థంగానే కాలక్షేపం చేస్తున్నాం. ఈ లోకం మనది కాదు, ఇది అశాశ్వతమైనటువంటిది. ఇది మన యొక్క మరి ఈ రాజ్యం కాదు. మనకొక రాజ్యం అక్కడ ఉన్నది, అది పరలోక రాజ్యం. ఇది మనకి ఈ లోకం తగినటువంటిది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ లోకం కోసమే మన సమయాన్ని అంతటిని వెచ్చిస్తూ వస్తున్నాం, కానీ ఆ పరలోక రాజ్యం కోసం మన సమయాన్ని ఎంతగా వెచ్చిస్తున్నాం, మన సమయాన్ని ఎంతగా గడుపుతూ ఉన్నాం, దేవునితో ఎంతగా గడుపుతూ ఉన్నాం, దేవుని కొరకు మనం ఎంతగా తపన పడుతున్నాం, దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఎంతగా ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో. ఆయన రాకడా మన పోకడా అయితే మనం సమయాన్ని ఎంత జాగ్రత్తగా మెలుకోగలిగి సమయాన్ని మనం హెచ్చించేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. గతించిపోతున్నటువంటి మరి 24 గంటలు మనకి ఇచ్చారు. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి. ఆ 24 గంటల్లో 2.5 గంటలు అయినప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం. వ్యర్థమైనటువంటి మాటలతో గడుపుతాం, వ్యర్థమైనటువంటి సంభాషణలతో గడుపుతాం, పనికిమాలినటువంటి వాటి విషయంలో ఎంతగానో సమయాన్ని హెచ్చిస్తాం. వెచ్చించే వరంగా ఉంటాం. దేవుని కొరకు వెచ్చించేటువంటి వరంగా కాక ఆ సమయాన్ని అంతటినీ కూడా పోగొట్టుకుంటున్నాం. సమయాన్ని అంతటినీ కూడా పోగొట్టుకున్నటువంటి సమయం తిరిగి రాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మనం ఎంతో జాగ్రత్తగా దేవుని దగ్గర మన సమయాన్ని వెచ్చించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆ సమయము ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ కాలాలు, సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి. ఆయన సమయం వచ్చినప్పుడు ఒక అద్భుతాన్ని చేశాడు.
ఒక ఆశ్చర్యకార్యాన్ని చేశాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, అలాగే మనకు సమయం ఇచ్చాడు. నేడు అనే సమయం ఉండగానే ఆయన కొరకు మనం బ్రతకవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన కొరకు మనం జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన కొరకు, దేవుని కొరకు ఎదురు చూడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? కొంతమంది చెప్తారు మా బిడ్డల కొరకు బ్రతుకుతున్నాం అంటారు. కొంతమంది అంటారు మా బిడ్డల వివాహాల కొరకు, అలాగే నేను బ్రతికి కొంత సంపాదించే బిడ్డల కొరకు నేను బ్యాంకులో వేస్తే చాలా బాగుంటుంది అనే దాని కొరకు బ్రతుకుతున్నాను అంటారు. కొంతమంది అంటారు చాలా సంపాదించి వారి కొరకు నేను పోగు చేశాను అంటారు. ఏంటి నువ్వు నేను పోగు చేసేది? ఏంటి నువ్వు నేను ఎత్తుకుపోయేది? దేవుడు తినడానికి ఉండడానికి ఇచ్చాడు కదా, కట్టుకోవడానికి ఇచ్చాడు కదా, మరి చేయడానికి పని ఇచ్చాడు కదా. ఇంకా దాంతో నీకు తృప్తి లేదా? దేవుడికి తెలవదా నీకు ఏ సమయానికి ఏది కావాలో? దేవుడు ఎరగడా? ఎరిగి ఉన్నాడు కదా. ఈ సృష్టిని సృష్టించక మునిపే నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ అవసరం ఏంటో నా అవసరం ఏంటో ఆయనకు తెలీదా? తెలుసునప్పుడు వినటువంటి వల్లరా ఆయన అప్పటికీ కూడా ఏమంటామంటే ఇదంతా మరి మా బిడ్డల వివాహాల కోసం సంపాదించాలి, ఈ సమయం నాకు కావాలి, లేకపోతే వారి చదువుల కోసం సంపాదించాలి, మరి ఈ సమయం నాకు కావాలి అనుకుంటాం. అయితే మరి ఈ సమయాన్ని మరి మనకి ఎందుకు ఇచ్చాడు? మన ఎందుకు బతికిచ్చాడు? బతికించినటువంటి ఈ సమయంలో మరి మనం దేవుని కోసం ఆరాటపడకపోతే, దేవుని కోసం ఆశపడకపోతే మరి ఎందుకు ఇచ్చాడు మనకి ఈ ప్రాణం, ఈ ఆయుష్? మరి ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది మనం ఆలోచించేస్తున్నామా? ఆయన కోసం ఆరాటపడటానికి, ఆయన కోసం ఆశపడటానికి, ఇంకా మన బలహీనతలు అవిధేయతలను సరి చేసుకోవటానికి, ఇంకా మనం ఈ భూమి మీద జీవించి ఉంటుండగానే ఆయన కొరకు జీవిస్తూ అనేకులను ఆయన కొరకు మరి తయారు చేసేటువంటి వరంగా, ఆయన కొరకు మరి జీవింపచేసేటువంటి వరంగా మనం ఉండాలని, ఆయన కొరకు పని చేయాలని ఆయన మనను ఈ రీతిగా బ్రతికిస్తూ వస్తున్నాడు. ఈ సమయం మనకిచ్చాడు. అయితే మనం ఈ సమయంలో మనకి ఎంత ఆరాటమో, ఇంకేదో చేయాలన్నా ఉండాలి ఆరాటము. దేవుడికి కూడా సమయం ఇవ్వాలి, దేవుడికి సమయం ఇవ్వాలి. అయితే 1 పేతురు 5:6 తగిన సమయమందు హెచ్చించబడినట్లు, దేవుడు తగిన సమయమందు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు మనలను తగిన సమయంలో హెచ్చిస్తాడు. అది చెప్పలా? కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి. ఆ సమయం రావాలి. అక్కడ నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అన్నారు. అయితే ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన సమయం వచ్చినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆ సమయం అందు మనం హెచ్చించబడినట్లుగా ఆయన బలిష్టమైన చేతికి, ఆయన యొక్క చేతులు బలిష్టమైనటువంటివి, అవి బలహీనమైనటువంటివి కాదు, అవి చాలా బలిష్టమైనటువంటివి. ఆ చేతి కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, అహంభావం ఉండకూడదు. దీన మనస్సు కలిగి ఉండాలి. ఎవరైతే దీన మనస్సు కలిగి దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఆయన బలిష్టమైన చేతుల క్రింద మరి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడంట. ఆయన హెచ్చించేటువంటి సమయం వచ్చేంత వరకు కూడా ఏ సమయంలో మనల్ని హెచ్చిస్తాడో ఆయన చేతి కింద మనం ఉండవలసినటువంటి వరమే. మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు నా ప్రియమైన వాళ్ళరా. ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద మరి తగిన సమయంలో, ఆయనకు ఒక సమయం ఉంది, మనల్ని హెచ్చించేటువంటి సమయం ఉంటుంది కనుక ఆ సమయం ఆయన చేతిలో ఉంది, ఆ కాలం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు నేను తొందరపడినా కాదు నా ప్రియమైన వాళ్ళరా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మనను హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. 2 తిమోతి 4:2 సమయమందు అసమయమందు దేవుని కొరకు ప్రయాసపడు. ఎవరి కొరకు ప్రయాసపడాలి? దేవుని కొరకు ప్రయాసపడాలి. సమయమందు అసమయమందు
నువ్వు తినడం కోసం ప్రయాసపడమంటలా, నువ్వు సంపాదించడం కోసం ప్రయాసపడమంటలా, నువ్వు లోకంలో పరిగెత్తడం కోసం ప్రయాసపడమంటలా, దేవుని కొరకు ప్రయాసపడాలి. నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. దేనిలో బుద్ధి చెప్పుకోవాలి? దేవునిలో, దేవుని వాక్యంతో బుద్ధి చెప్పుకుంటూ ముందుకు నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకుని గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు. అవును, అపవాదికి సమయం కొంచెమే అని తెలుసు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. అయితే ఆ కొంచెం సమయమే అని తెలుసుకొని అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుతూ యవనస్తుల జీవితాన్ని పాడు చేస్తున్నాడు. కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాడు. అలే కాకుండా ఒకరినొకరు చంపుకునేవారుగా అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కార్యక్రమాలు ఎంత బాగా చూస్తున్నాం మనం. లిబ్రరీషలు దిరిషమదరిష హల్లెలూయా, రుషందర రికందర హురియరా శికందర హురిమర షందర హల్లెలూయా. ఎటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. వాటిని చూసి మనం కూడా నేర్చుకుంటున్నాం. ఇది అపవాది కార్యక్రమం. వాడు కొంచెం సమయమే అని తెలుసుకుని మరి గర్జించు సింహం వలె ఈ అవ్వని మృంగుదనాన్ని చూసి తిరుగుతాడుతున్నాడు. దినములు చెడ్డవి. మనం అంత్యకాలంలో ఉన్నాం. మరి అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాం. ఈ దినాలన్నీ కూడా చెడ్డవిగా కనపడుతున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులను బట్టి దినాలు చెడ్డవిగా కనపడుతున్నాయి. కనుకనే సమయాన్ని పోనీక, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటుంది దేవుని యొక్క వాక్యం. సమయాన్ని పోనీక. మరి దినాలు చెడ్డవిగా ఉన్నాయి. ఎంత చెడ్డవిగా ఉన్నప్పటికీ కూడా మనం సమయాన్ని పోనీస్తూనే ఉంటాం. సమయం అనకుండా అసమయం అనకుండా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమంటుంది దేవుని యొక్క వాక్యం. మనం ఎలా ఉన్నామో జ్ఞానుల వలె మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మరి సమయాన్ని పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? దినాలు చెడ్డగా ఉన్నాయి. అంత్యకాలంలో ఉన్నాం. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. చెడ్డ దినాల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా మనలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఉందా? మరి అజ్ఞానుల వల్లే ప్రవర్తిస్తున్నాం. నువ్వు నేను కూడా ఆలోచించుకుని దేవుని కొరకు ఎలా ప్రయాసపడుతున్నాం, ఆ సమయాన్ని దేవునికి ఎంత ఇస్తున్నాం. అంతేకాకుండా అపవాది తన సమయం కొంచెమే అని ఎరిగి గర్జించు సింహం వల్లే తిరుగులాడుతూ ఉంటుండగా మరి ఎవరిని మింగుదురా అని తిరుగులాడుతూ ఉంటా ఉంది. దాని సమయం కొంచెమే అని దాన్ని వివేచించగలుగుతున్నామా? మనం దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా? అలాగే నా ప్రియమైన వల్లరా కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. నేను ఇంకా సంపాదించలా, నేను ఇంకేదో చేయలా అనుకుంటున్నావా? వద్దు, అట్లా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే దేవుని వెతకడానికి ఇదే సమయం. ఆయన సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నా కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ బిడ్డల్ని హెచ్చిస్తాడు, మరి నా బిడ్డలను కూడా హెచ్చిస్తాడు, అందరినీ హెచ్చిస్తాడు. సమయం అంతా గతించిపోతుంది. ఇంకెప్పుడు దేవుని వెతికేది, ఇంకెప్పుడు దేవుని కొరకు బ్రతికేది నా ప్రియమైన వాళ్ళరా. కనుక ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనుషులై ఉండనట్లు మరి తగిన సమయం ముందు మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనుషులై ఉన్నట్లయితే తగిన సమయం ముందు ఇచ్చేస్తాడు. దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినో మనం తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. సమయాన్ని గురించి మీరు బాగా మాతో మాట్లాడారు ప్రభా. మా సమయం విలువ మాకు తెలవట్లేదు ప్రభా. పోగొట్టుకున్న సమయం విలువ అస్సలు తెలియట్లేదు ప్రభా. మేము మూర్ఖుల వల్లే ఉన్నాం కనుక దయతో మమ్మల్ని క్షమించి ప్రభా. సమయం అనక అసమయం అనక ప్రభా. మేము చెడ్డ దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం ప్రభా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించటకు మాకు సహాయం చేయండి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke every darkness in the mighty blood of Jesus.
మా మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేయండి ప్రభా. నీకు సమయం ఇవ్వకుండా చేస్తున్నటువంటి దుష్టుని ధ్వంసం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఓరవ శీఘ్రోరి శాందర రికందర కొద్య రాశికందర హురిమర శాందర. హల్లెలూయా. రవర్షాల రాశికరమైతుంది బ్రౌసి జీసస్ కల్పరి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. అవును ప్రభా, వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మలో మీరు ముట్టండి, దుష్టుని ధ్వంసం చేయండి, వ్యాధులను నిర్మూలపరచండి, బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి విడిపించే సమయాన్ని మీకు ఇచ్చేటువంటి వారు ఇంకా సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. చేతబడి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావంతో ఉన్నటువంటి వారిని మీ పరలోకపు అగ్నితో కాల్చివేయండి ప్రభా. వారిని ముట్టి, వారిని స్వస్థపరిచి, స్వస్థచితులుగా చేసి నీ బిడలుగా చేసుకోండి ప్రభా. నీ వైపు త్రిప్పండి ప్రభా. త్రిప్పబడేటట్లుగా మీరు ముట్టండి ప్రభా. మీకే స్తోత్రాలు. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా. యవన కాలపు ప్రేమనంతా మీకు అర్పించే బిడలుగా చేయండి యేసయ్యా. మీకే స్తోత్రాలు. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారి నడుముని కట్టండి ప్రభా. వారి విత్తుతున్నటువంటి ఆ విత్తనాల ద్వారా, ఆ విత్తనాలు అనేకుల్లో నా తండ్రి క్రియ చేసి ఫలించినట్లుగా అవి నా తండ్రి మీకే స్తోత్రాలు శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. మీకే వందనాలు. అలాగే మా దేశాన్ని, మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ యుద్ధాలను ఆపండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీకే వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ నాయకులను, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సంరక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. సువార్తను అడ్డుకుంటున్నటువంటి వారిని క్షమించి ప్రభా నా తండ్రి వారికి మారు మనస్సు దయచేయండి. వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి. యవనస్తులను ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి. వారి ప్రవర్తనను సరిచేయండి ప్రభా. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నాయన త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.